షార్ట్ ఫిల్మ్ కూడా ఇంకా రిలీజ్ కాలా, చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నాం ప్రజెంట్. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆలోచిస్తున్నా, గ్యాప్ లేకుండా ఒక ఐడియా. గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు 238 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, మార్నింగ్ జిమ్కి వెళ్ళి వచ్చి ఇంకా కంటెంట్ ఆలోచిస్తాం, మనం షూట్ చేద్దామని. సో మా ఓడేమో దెబ్బకి డ్రెస్సింగ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నావు? రూమ్ చూడడానికి వెళ్తున్నాను. ఓకే, కొత్త రూమ్ మన వాళ్ళకి. యా. సో గైస్, సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం మనకి రూమ్ రెంట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. సో తక్కువలో ఏమైనా దొరుకుతాయని చెప్పి తిరగడానికి వెళ్తున్నారు మన వాళ్ళు. చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి మనకి. షార్ట్ ఫిల్మ్ కూడా ఇంకా రిలీజ్ కాలా, చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నాం ప్రజెంట్. సో ఇందు నుంచి త్వరగానే బయటపడతాం అనుకుంటున్నాం. చూద్దాం. ఇంకా మన వర్క్ చేసుకుంటూ వెళ్దాం డైలీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా. సో వన్ డే అన్నిటికీ లైక్ ఒక సొల్యూషన్ అయితే వచ్చిద్దని అనుకుంటున్నా. సో ఇవాళ అయితే చూద్దాం, ఏమైనా కంటెంట్ ఐడియా ఏమైనా వస్తే షూట్ చేస్తా, లేదంటే నైట్ వర్క్ ఆలోచించి కంటెంట్ రాసుకుని రేపన్నా షూట్ చేయడానికి ట్రై చేస్తా. రేపు కన్ఫామ్గా షూట్ అయితే చేద్దాం. అండ్ ఈవినింగ్ డాన్స్ ప్రాక్టీస్ యాజ్ యూజువల్ వెళ్ళిపోదాం అనమాట. ఇవాళ మార్నింగ్ జిమ్కి వెళ్ళా, బట్ జస్ట్ బైసెప్ వర్కౌట్లు చేసా, కార్డియో ఏం చేయలేదు. ఎందుకంటే ఈ లెఫ్ట్ లెగ్ పెయిన్గా ఉంది బాగా. సో అందుకనే మళ్ళీ వాళ్ళ ఒకవేళ రన్నింగ్ చేసినా నొప్పి ఎక్కువ మళ్ళీ డ్యాన్స్ చేయలేకపోతే మిస్ అయ్యింది కదా అని చెప్పి అది ఆపేసి ఇంకా ఈవినింగ్ డ్యాన్స్ చేసుకుందాం అని చెప్పి. అది కూడా కార్డియోనే కదా డ్యాన్స్ కూడా. సో కరెంట్ పోయింది. సో ఇవాళ ఈ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ సీ ఇవాళ షూట్ చేస్తాం లేదో. బ్రో ఏంటి ఒక్కనే డ్యాన్స్ చేసుకుంటున్నావు? షూట్ ఏం లేదా? సో గైస్, షూట్ అయితే ఐడియాస్ ఏం రాలే వల్ల. బట్ ఇప్పుడు అందుకు ఎర్లీకి వచ్చి కొంచెం డాన్స్ ప్రాక్టీస్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆలోచిస్తా ఫ్రెష్ అప్ అయిపోయి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆలోచిస్తున్నా, గ్యాప్ లేకుండా ఒక ఐడియా కూడా స్ట్రైక్ అవ్వట్లేదు, వచ్చినవి కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు. సో ఇప్పుడు చూస్తా గైస్, ట్రై చేస్తా. ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ ఒక హాఫ్ అన్ అవర్ డాన్స్ ప్రాక్టీస్ గట్టిగా చేసుకొని స్నానం చేసి వ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేసుకొని మళ్ళీ కూర్చొని ఆలోచిస్తా. రేపు మాత్రం కన్ఫర్మ్ షూట్ చేద్దాం. ఓకే, రేపైతే మంచి వీడియో ఏదన్నా వచ్చింది అనుకుంటున్నా, చూద్దాం. అండ్ మొత్తం ఏమైనా ఐడియా వస్తే ఓకే, ఐడియా వచ్చిన తర్వాత రాసుకొని సినిమా చూస్తా, లేదంటే ఐడియా రాయకుండా సినిమా చూడడానికి పక్క. సో ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది మంచి సినిమా చూడాలని. బుర్ర పని చేయనప్పుడల్లా నేను సినిమా చూస్తా మళ్ళీ. సో ఈ వీడియో వేసేవన్నా నీ దాంట్లో? నిన్న వేసా బ్రో, నిన్న నైట్ వేసా. ఓకే, నిన్న ఏదో కొత్త రూల్స్ అంటే యూట్యూబ్ నుంచి పెట్టా కదా, చూసా. నిన్నే చెప్పాను మీకు యాక్చువల్గా. సో అవన్నీ వస్తూ ఉంటాయి. ఏంటంటే ఒక ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు అన్నీ నేర్చుకోవాలి మనం. అండ్ మనోడు కూడా ఛానల్ స్టార్ట్ చేశాడు గైస్. ఛానల్ పేరు ఆసిఫ్ డ్రామాస్, యశ్వంత్ ధోని టేల్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు వేస్తా చూడండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కంటెంట్ నచ్చితే కనుక ఫాలో చేయండి. అన్నీ ఒకటే కదా. సో చూడండి గైస్, మా టీం నుంచి ఇంకో కొత్త ఛానల్. సో ఆల్రెడీ స్వరూప్ బ్రోది చూస్తున్నాడు వీడియోస్, డైలీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. మన అభి బ్రోది వస్తున్నాయి. సో ఇంకా కొత్త ఛానల్ అనమాట మన యశ్వంత్ ధోనిది. సపోర్ట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఆలోచిస్తాం. మళ్ళీ వ్లాగ్లో అప్డేట్ చేస్తా నైట్ కల్లా మనకి కంటెంట్ వచ్చిందో రాలేదో. లెట్స్ గో. సో గైస్, ఇవాళైతే ప్రజెంట్ చికిరి పాటకి డ్యాన్స్ మూమెంట్స్ అంతా పర్ఫెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం కొత్త పాట కాబట్టి నేర్చుకోవడానికి కూడా టైం పట్టింది నాకు. కొంచెం ఇది వేరే డిఫరెంట్ స్టైల్గా అనిపించింది. సో ఆ స్టెప్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుని ఒకటి గుర్తుపెట్టుకొని ఇప్పుడు చేయగలుగుతున్నా ప్రజెంట్. ఇప్పుడు కూడా కొన్ని మర్చిపోతున్నా, అక్కడక్కడ ఆగిపోతున్నా. కాకపోతే ఇది పర్ఫెక్ట్ చేసుకుంటా విత్ ఇన్ 2 days డైలీ ప్రాక్టీస్ చేసి. ఇంకా అంతేకాదు, ముందు ఇంకా కొత్త పాటలు కూడా నేర్చుకుంటా డైలీ. మన స్వరూపులో నేర్పిస్తాడు. అయిపోయింది అప్పుడే 2 సార్లు చేసావు బ్రో. అప్పుడే వాళ్ళ 2 సార్లేనా? నా పని అయిపోయింది, కానీ డాన్స్ ప్రాక్టీస్ అవ్వాలి, ఇంకా చేద్దాం ఇంకోసారి. నా అంత కూడా చేయలేవు బ్రో నువ్వు. ఏంటి బ్రో? స్వరూప్ బ్రో, ఏమన్నా చెప్పు బ్రో. కొత్తగా ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నాం, ఇంకా కొంచెం హార్డ్గా. మొన్న ముంబైలో నేను ఉంటే సాంగ్కి కంపోజ్ చేస్తావు కదా, ఇది అయిపోతే తర్వాత ఇంకేమన్నా కొత్త ట్రై చేద్దాం. మొన్న వరకు అయిపోతే పర్ఫెక్ట్ అయిపోతే ఇవాళ పర్ఫెక్ట్ చేద్దాం. చేసి పర్ఫెక్షన్ అవ్వాలి, చేసి నేర్పించండి పర్ఫెక్షన్ అయితే అన్న కొత్త పెండింగ్ ఉన్నాయి కదా చాలా, పర్ఫెక్షన్ చేసుకొని దీని తర్వాత ఒక సాంగ్ లింక్ చేసి అంటే ఇవన్నీ మిక్స్ చేసి అప్పుడు చేపిస్తాం మీతో. అంటే మొత్తం అన్ని పర్ఫెక్ట్ చేస్తున్నారు లేదా ఒక మిక్స్డ్ సాంగ్ లాగా.
ఒక 2 days ఆగి చేస్తాం మిక్సింగ్ చేసి సాంగ్. దావుది ఒకటి, అది ఆచార్య, ఇంకొక సాంగ్ నేను నేర్చుకున్నది చిరుత కూడా. చిరుత ఉండకపోవచ్చు, ఇది తుఫాన్ ఉండిద్ది. తుఫాన్ మధ్యలో యాడ్ చేస్తా. గ్యాంగ్ లీడర్ అది ఉండిద్ది, తిలానా. ఈ మూడు ఉంటాయి. సో ఈ మూడు ఒకసారి చేయించాలి, ఒకసారి చూద్దాం గైస్ ఎలా చేస్తారో. ఓకే రెడీగా ఉన్నాడు గైస్, చెప్తాం మంచిగా మొత్తం ఆల్రెడీ ఏమంటే మాషప్ప అలాంటిది మిక్స్ చేసి సాంగ్ మిక్స్ చేసిన తర్వాత ఒకసారి చేయాలి. సో ఎక్కడైనా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఇంకా మావాడు కానీ మేము కానీ మావాడు కానీ ఎవరైనా ఎక్కడికైనా ఏదన్నా వచ్చినప్పుడు ఏదన్నా ఆ టైంలో చేయాలి అంటే మనోడు డ్యాన్స్ టకి సో ఇదంతా నేర్పించేది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని. ఎవ్రీడే వితౌట్ మిస్ మేము అయితే ప్రాక్టీస్ చేస్తున్నాం. మీకు డాన్స్లో ఇంప్రూవ్మెంట్ ఇంతకు స్టార్టింగ్ ఎలా చేసాను బ్రో, మూమెంట్ క్యాచ్ చేయడం టైం బట్టి ఇప్పుడు తొందరగా క్యాచ్ చేయగలుగుతున్నా నేర్చుకోగలుగుతున్నా. అంటే డైలీ ప్రాక్టీస్ వల్ల కొంచెం అలవాటైంది అనమాట. సో కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. సో డైలీ ఏది వర్క్ అయినా మనం కన్సిస్టెంట్గా చేస్తే మనకి రిజల్ట్ అనేది కన్ఫర్మ్ వచ్చింది. సో మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. సో తొందరలోనే ఆ మాస్టర్ పని చేసి చూపిస్తాం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయా. ఇంకా స్టిల్ ఇప్పుడు కూర్చుంటున్నా మళ్ళీ ఆలోచించడానికి. ప్రజెంట్ ఇప్పుడైతే ఏం కంటెంట్ రాలే. ఇంకా ఇందాక కూడా కూర్చుని కాసేపు ఆలోచించా కానీ నో ఐడియా, స్కేమ్డ్. సో చూద్దాం ఇప్పుడు మార్నింగ్ కల్లా ఏమన్నా ఐడియా వచ్చిద్దాం చూసి ఇంకా షూట్ అయితే స్టార్ట్ చేస్తాం. రేపైతే షూట్ మ్యాక్సిమం ఉండిద్ది, ఎందుకంటే ఏదో ఒక ఐడియా అయితే వచ్చింది నాకు కన్ఫామ్గా. సో ఇప్పుడు కాసేపు బుక్ రీడింగ్ చేసుకొని కాసేపు కంటెంట్ ఆలోచించి బుక్ రీడింగ్ చేసుకొని ఇవాళ డే అయితే ఎండ్ చేసేద్దాం. అండ్ ఇవాళైతే కొంచెం కనిపించని వర్క్ జరిగింది గైస్, ఎందుకంటే కంటెంట్ ఆలోచించడం మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళ. షూట్ ఏమైనా జరుగుంటే కొంచెం బాగుండేది అనిపించింది. బట్ ఫైన్, రేపన్నా చేద్దాం. సో డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఫుల్గా చేసాం, చూశారు కదా మీరు కూడా ఫుల్గా ఇవాళైతే. ఎందుకంటే కొంచెం ఏంటంటే మార్నింగ్ నుంచి ఆలోచిస్తూ ఉన్నాం కదా, ఇంకా 2 గంటల అలాగే కూర్చుంటే బ్రెయిన్ డల్గా అయిపోద్ది. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీస్, రన్నింగ్ కానీ ఇలా జిమ్ కానీ డ్యాన్స్ కానీ ఏదైనా చేస్తే కొంచెం యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్. కొంచెం స్నానం చేసిన తర్వాత ఏదో ఒక కొత్త ఐడియాస్ వస్తాయి, అందుకని కాసేపు ప్రాక్టీస్ చేసి వచ్చా. సో గైస్ ఇప్పుడైతే మళ్ళీ కూర్చుంటా, చూద్దాం రేపు ఏమైనా షూట్ చేస్తానో లేదో. స్టే ట్యూన్. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. బాయ్.